హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చి పప్పు చెక్క. మనం ఇంట్లోనే చాలా టేస్టీగా హెల్తీగా చేసుకుందాం. పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఒక కప్పు పల్లీలు తీసుకొని ఇలాగా మంచి రంగు వచ్చేదాకా మనం వేయించుకుందాం. తర్వాత దీన్ని చల్లార్చినాక పొట్టు తీసేసి రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ముందుగానే పెట్టానండి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్, ఒక కప్పు వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ కప్పు వాటర్ అయినా వేసుకోవచ్చు. ఒక కప్ వేసుకుంటే కొంచెం టైం పడుతుంది, హాఫ్ కప్ అయితే తొందరగా వస్తుందండి పాకం. ఇలా లేత పాకం రావాలి. ఈ పాకాన్ని మనం ముందు బెల్లం కరిగినాక ఈ వచ్చిన పాకాన్ని ఒకసారి వడకట్టుకుందాం. ఇలా వడకట్టుకున్నాక మళ్ళీ దీంట్లో యాడ్ చేద్దామండి. ఒకసారి కలుపుకుందాం. ఒకసారి పాకం వచ్చిందో లేదో చూద్దామండి. నేనైతే ముద్రపాకం పెట్టట్లేదు, లేతపాకమే పెడుతున్నాను. ఎందుకంటే పిల్లలు తినేటట్టు ఈజీగా ఉండాలి కదా, అందుకని. ఇలా ఒక చిన్న ప్లేట్లో వాటర్ తీసుకుందాం. వాటర్ తీసుకొని దాంట్లో ఒకసారి వేసి చూద్దాము. కొంచెం ఇంకా రాలేదండి, ఇంకొద్దిసేపు ఉంచుకుందాం. ఒకసారి చూద్దామండి మళ్ళీ. ఇలా దగ్గరికి వస్తే చాలండి. దీన్ని లేతపాకం అంటారు. మరి ముద్రపాకం అయితే పిల్లలు తినలేరు. ఇప్పుడు మనము పొట్టు తీసుకున్న పల్లీల్ని యాడ్ చేద్దాం ఇందులో. ఇలా యాడ్ చేసినాక ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకునే దాంట్లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నాక ఒక నిమిషం ప్లేట్కి నెయ్యి రాసి మనం ఈ ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా ప్లేట్కి నెయ్యి రాసి మనం దీంట్లో వేసుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్. మీరు ఇది వేడి మీద ఉన్నప్పుడే మీకు ఏ పీసెస్ ఏ షేప్లో కావాలో మీరు కట్ చేసుకోండి. నేనైతే ఇట్లానే ఉంచుతున్నాను. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.